నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని చిత్తూరు, పుత్తూరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్కి ఘన స్వాగతం లభించింది. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు. తన కేసులో డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారు ఆరోపించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇది నువ్వు కట్టిన ఆలయం కాదు కరుణాకర్ రెడ్డి. ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలు హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలోని పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పుత్తూరులోని గ్రామదేవత ఆరేటమ్మ ఆలయంలో తిరుమల లడ్డూపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి మాట్లాడారు. ఈ దుష్ట చతుష్టయం ఏడుకొండల వాడిని సైతం వదలడం లేదని, మెప్పు కోసం ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుణ్ణి ఇష్టమైన ప్రసాదం లడ్డూలో కల్తీ ఉందని నిందలు వేయడం సబబు కాదని, అదే ఏడుకొండల వెంకన్నను మీరు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు దర్శించుకోలేదు? లడ్డూ ప్రసాదంను కంటికి అద్దుకొని తినలేదా? అప్పుడు తెలియలేదా ప్రసాదం కల్తీ ఉందని? ఎందుకంటే అందులో ఏమీ కల్తీ జరగలేదు కనుకనే మీరు ఆ రోజు ఏమీ మాట్లాడలేదని. కానీ మీ ప్రభుత్వం హయాంలో 100 రోజుల కార్యక్రమంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని, లడ్డూ నేతలు కల్తీ అని కల్తీ కబుర్లతో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. నిజానికి కల్తీ లేకపోయినా మీ కల్తీ మాటలతో, చేష్టలతో ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో మన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, అటువంటి దేవుని ఇష్టప్రసాదం లడ్డూను మీరు, మీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అక్కడికి వచ్చిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, మహిళా కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ లడ్డూ ప్రసాదం చూపి తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ఆ వెంకటేశ్వరుడే శిక్షించాలని గోవింద నామస్మరణ చేస్తూ వారి నిరసనను తెలియజేశారు. 151 దేశాలలో భారతదేశంలో తిరుపతి జిల్లాలో తయారయ్యే ఈ మహాప్రసాదాన్ని అందరుగండ దేవుడు తర్వాత దేవుడిగా దీన్ని పూజించి ప్రతి ఒక్కరూ లడ్డుని కళ్ళకు అద్దుకొని మరి తింటారు. ఇటువంటి లడ్డు పైన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా మాట్లాడాడు. ఈ ఘోరానికి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఈ లడ్డీని ఆయన అపవిత్రం లాగా మాట్లాడాడు కాబట్టి ఆయనకు తొందరలోనే ఒక పనిష్మెంట్ ఆయన ఇస్తాడు. ఆయన దేవుడు చాలా గొప్పవాడు. లడ్డు గురించి ఒకసారి అవాకులు మాట్లాడితే ఆ భగవంతుడు నీకు మంచి చేయడు, మంచి చేయకపోతే పర్లేదని చెడ్డ మంచి చేయకూడదు అనుకుంటాం మేము. కానీ నీకు చెడ్డ చేస్తేనే ఆ మహానుభావుడు అనేది నీకు తెలుస్తుంది. ఇంకైనా ఈ లడ్డు గురించి మాట్లాడేది మానేసి ఆ వరద బాధితుల్ని కాపాడు. అక్కడ నీళ్ళకి, అన్నాహారాలకి చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ సూపర్ 6 చెప్పినావు. మా అవ్వ తాతలకి అమ్మ ఒడి, తల్లికి వందనేవు, విద్యార్థులు ఇవన్నీ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సింది మేము కోరుకుంటాము. ఈ లడ్డు గురించి ఒకసారి మాట్లాడితే వెంకటేశ్వర స్వామి నీకు కల్లోకి వచ్చి తగిన గుణపాఠం చెప్తాడు. లడ్డు గురించి మాత్రం మాట్లాడదు. లడ్డు గురించి మాట్లాడతామంటే రేపు రాబోయే రోజుల్లో నీకు తగిన మూల్యం ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి చిత్తూరు కట్టమంచిలోని వరదరాజ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వం భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి భగవంతుని వేడుకున్నారు. ఈరోజు కట్టమంచిలోని అతి పవిత్రమైనటువంటి నారాయణ స్వామి వెంకటేశ్వర్లు భగవంతుడు, హిందువులకు గొప్ప ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా
తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారని ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు, గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి, అదేవిధంగా 4 జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు. ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ని ఏళ్ళు కానీ అది కూడా మీ గవర్నమెంట్లోనే జూలై నెలలోనే ఇది ఈ విధంగా మీరు బయట పుకాలు చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? జూన్ 3వ తారీఖు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీది, మీరు చూడాలా, మీరు యాక్షన్ తీసుకోవాలంటే ఏదైనా ఉంటే. అది వదిలి వైఎస్ఆర్ పార్టీ పైన పొలమడం, వైఎస్ఆర్ పార్టీ చైర్మన్స్ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, అందరిపైన ఇది ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీని ఇవాళ 40% ఓటు బ్యాంకు ఉండే పార్టీని దీన్ని ఎలా అయినా భ్రష్టు పట్టించాలా అన్న విధంగా చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏమి మనసారా కొనుక్కుంటున్నాం. వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా, మళ్ళీ చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇవాళ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరులో పెద్ద ఎత్తున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అన్నారో, మీది కాదండి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది మీరు కాదు. మీరు చేస్తున్నటువంటి పాపాలని, ప్రజలకి మీరు చేసినటువంటి ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నుంచి విముక్తి కలిగించాలని, ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ పాప విముక్తులు చేయాలని మేము ఇవాళ దీక్ష చేసి మేము ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. మరి ఇకనైనా ఇటువంటి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఇటువంటి తరుణాలను పక్కన పెట్టి ప్రజలకు ఏం చేయాలా అనేది ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని, ఇక మీదటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దీన్ని ఇంతకు మించి ఏదైనా ఒక మాట మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు చూస్తూ ఊరుకోవని కూడా మేము హెచ్చరిస్తున్నాం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని, అటువంటి నోటీసులు మాకు గతంలో వందలుగా ఇచ్చారని, జగన్ తిరుపతిలో అల్లర్లు, మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదని, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడని, తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారని, వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఎక్కడ అల్లర్లు సృష్టించకండి, ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి, ఎక్కడ ఆందోళన చేయకండి, అతని పాపాలు అతనే పోతాడు, మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవద్దండి, డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది, విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పడంతో అన్న భయపడ్డాడు. ఇదేదో మనం కూడా ఒకటి జరిగింది, మనం ఏదో అడిపోయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ, మనం మత కళలను సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి, శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాల. మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో, ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగము. లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు. 2 సంవత్సరాలు అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు. ఇది కాన్సెప్ట్. అలా రాకపోవచ్చు. లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేటు 27 అన్న వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది, 8 కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ 27/9/24 నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరుతో డుమ్మా కొట్టేశాడు. వాస్తవం ఇది. నేను తిరుమలకి వెళ్తున్నా, శ్రీవారి భక్తుడిని, నేను వెంకటేశ్వర స్వామిని చూడకపోతే నాకు నిద్రపడదు, నిజమైన భక్తుడిని నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట. 27 వాయిదాకి రాలేను, నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న.
అదిగోండి, ఇప్పుడు అర్థమైందా? ఆయన డుమ్మా కొండ వెంకటేశ్వరని వాడుకున్నాడు. ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి, అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు. అది వాస్తవం. 3 విషయాలు: ఒకటి అల్లలు సృష్టించడానికి కుదరదని, ఒకటి భార్య ఇంట్లోకి రానిదని డిక్లరేషన్ సంతకం పెడితే కేసు. ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అమాయకంగా, చాలా అమాయకంగా నా కులం నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు. నేను రాత్రుల్లో బైబుల్ చదువుతాను, పొద్దున హిందువుల రూపం మానవ రూపంలో హిందువుల రూపంలో బట్టలు వేసుకొచ్చి మోసం చేస్తాను. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమల అంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం మోపితే మళ్ళా ఏడ కడిగా ఓపికలేట, బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. అంటే ఏంటి? హిందువుల్ని రెచ్చగొట్టి, కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళు రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే, సోడా బాటిల్ వేస్తే, కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదాము అని ఆ ప్రయత్నంలో ఆలోచించారేమో. రెచ్చగొట్టకండి, మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సీజేఐకి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ చిత్తూరు జిల్లా జస్టిస్ పి కృష్ణమోహన్, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు జస్టిస్ వై లక్ష్మణరావు, రిజిస్టర్ ప్రోటోకాల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ జస్టిస్ రాఘవ్ స్వామి, రిజిస్టర్ మేనేజ్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ జస్టిస్ రామకృష్ణ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జ్ ఈ భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునా, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభమన్సల్, పి కోటేశ్వరరావు, ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ధనంజయ నాయుడు, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రేపు ఆదివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు స్వామివారి అనుగ్రహం లేదని, స్వామివారి ఆశీర్వాదం లేనందునే జగన్ కు దర్శనం కాలేదని, డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బందని, జగన్ పులివెందలకు శాసనసభ్యుడు మాత్రమేనని, ఎందుకంత అహంకారమని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది, గుర్తుపెట్టుకో. ఆయన ఆశీర్వాదం లేనిది 7 కొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేం. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు. నాకు నిన్నటి నుంచి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే, మన పెరుమాళ్ పెరటాసి మాసం జరుగుతుంది ఇప్పుడు, తిరుమల శనివారాలు, మన పెరుమాళ్ ఆయనకి అనుమతి లేదు కాబట్టి మీ మాజీ ముఖ్యమంత్రికి దర్శనం కాలేదు అని చెప్పారు. మిత్రులారా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఏం నొప్పి, ఏం బాధ? టీటీడీ చట్టాలు, ఏపీ ఎండోమెంట్ చట్టాలు అన్నీ డిక్లరేషన్ ఇవ్వాలి, చాప్టర్ 18లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు, దళితులు అంటావు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటావు. నువ్వు 4 గోడల మధ్య జరగకపోతే గోడ ఎక్కి చదువు, నాకేమి. 4 గోడల మధ్య కాకపోతే
నువ్వు గోడకి బైబిల్ చదివితే కూడా మాకే అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మేము టీటీడీ ఈఓ గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూయేతరులు, నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది XYZ జగన్మోహన్ రెడ్డా, ఇంకో రెడ్డో, ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము. నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నాడు, నాకే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు. నీకే అంటే ఏమయ్యా నువ్వు చెప్పు? నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడివి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం ఆయన నుంచి వస్తుంది. నాకే ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు. ఇంకా అహంకారం తగ్గలేదా? 11 స్థానాలకి నిన్ను పరిమితం చేస్తూ కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే అంటున్నావు. ఈరోజు టైం 12 అవుతుంది. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 లోపల 24 గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా? ఏ ఒక్కరి దగ్గర నుంచే చెప్పించు. నేనైతే రాజకీయానికి శాశ్వతంగా తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావా? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను టీడీపీ నేతలు రాజకీయం చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఆరోపించారు. జగన్ వస్తున్నారనగానే ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో డిక్లరేషన్ బోర్డులు పెట్టారని ఆయన అన్నారు. జగన్ పర్యటన రద్దయిందని తెలియగానే ఆ బోర్డులను తొలగించారని ఎంపీ పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదా అని ఆయన నిలదీశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు అపవిత్రమైన కామెంట్స్ ను నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు తిరుపతిలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు తిరుమల స్వామివారికి సేవ చేస్తున్నారా లేక చంద్రబాబుకు చేస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన నాయకుల మనసులో కళంకితమై తిరుమల లడ్డూ ప్రసాదంపై అపచార మాటలు మాట్లాడారని ఎంపీ ఆరోపించారు. కావున పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తున్నట్టు ఎంపీ చెప్పుకొచ్చారు. తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళందరికీ దేవదేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డులు పెట్టిన పాపాన్ని పోలేదు. నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని బోర్డులు పెట్టడం. అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్గా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింకితమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో ఏళ్ల ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని మేమందరం కోరుకుంటాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో జరిగిన అపచారానికి హిందూ మనోభావాలు కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిస్తూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ తిరుచానూరుకు చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు మునిరాం రెడ్డి 11 రోజులు దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద తిరుక్షేత్రాల సమితి తుమ్మా ఓంకార్, మహిళా జ్యోతి సమైక్య డివి రమణ, శ్రీ జాదార్థ వైష్ణవి సేవా సంఘం బాలకృష్ణ, బీజేపీ నాయకులు విజయ్ కుమార్,
మణి, జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్రాయల్ ప్రతాప్, టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, శ్రీను తదితరులతో కలిసి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవిందనామ స్మరణ చేసి వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యావత్ హిందూ సమాజం కోసం నడుం బిగించి ముందుకు రావడం శుభ పరిణామమని తెలిపారు. ఆయన వెంట మనమంతా మద్దతు తెలపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అదేవిధంగా తిరుచానూరు విలేకరి అమ్మవారి భక్తుడు మునిరామరెడ్డి సంఘీభావం తెలుపుతూ దీక్ష చేపట్టడం అభినందనీయమని, ఆయనకు ఆ పద్మావతి సమేత శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఉండాలని కోరారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు భక్తులు ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వం చేసిందో దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. దాన్ని ఆశ్రయిస్తూ మన తిరుచానూరు వాస్తవ్యులు మున్రామ్ గారు కూడా ఈరోజు 11 రోజులు దీక్ష తీసుకుని ఒక సంఘీభావం తెలపాలి పవన్ కళ్యాణ్ గారి దీక్షకు అని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం వల్ల మన సనాతన ధర్మ పరిరక్షణ అనేది మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా ఐక్యత అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది. హిందువుల ఐక్యత లోపించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మున్రామ్ గారు కూడా అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దీక్ష చేయాలనేసి కూడా మేము పిలుపునిస్తున్నాము. 11 రోజుల పాటు దీక్ష చేయాలని వారి తలంపు చాలా గొప్పది. ఎందుకంటే అతను ఒక విలేకరిగా ఉంటూ మీడియా ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం మంచి ఆధ్యాత్మికంగా శోభనిచ్చేటువంటి కార్యక్రమము. ఈ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలతో వారి మనోవాంఛ నెరవేరాలని కోరుకుంటున్నా. తిరుమలలో జరిగిన లడ్డు కల్తీకి ప్రాయశ్చిత్తంగా నా వంతు అమ్మవారి భక్తుడుగా తిరుచానూరు నుంచి 11 రోజుల దీక్ష ప్రారంభిస్తున్నాను. ప్రతి ఒక్క హిందువు ఆయనకి అండగా ఉంటూ మన సనాతన ధర్మం కోసం పోరాడాలని అందరూ కదిలి రావాలని కోరుతున్నాను. ఈ రోజు ఒకటే కోరుకుంటున్నాం, ఇక పైన ఇలాంటి పొరపాట్లు జరగకూడదు, ఏ హిందూ మనోభావాలు దెబ్బతినకూడదు. ఈ లడ్డు కల్తీ మీద ఈ రోజే సిట్ అధికారులు ఆల్రెడీ అధికారులతో పాటు ఒక టీం అయితే రెడీ చేయడం జరిగింది. వాళ్ళు నిష్పక్షపాతంగా విశ్లేషించి ఎవరైతే ఈ తప్పులో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించమని అమ్మవారి భక్తుడుగా అలాగే జనసేన నాయకుడుగా కోరుకుంటూ, మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరూ ఆరోగ్యంగా జీవించగలమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయ పరిసరాలు, కార్యాలయం లోపల శుభ్రపరిచే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ మన ఇల్లు ఒక్కటే శుభ్రం చేసుకుంటే చాలదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అందులో భాగంగానే శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిసరాలు, కార్యాలయం లోపల పరిశుభ్రత పనులు చేశామని చెప్పారు. అక్టోబర్ 1న వినాయక సాగర్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న విజేతలకు నగదు బహుమతులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని ప్రజలందరి బాధ్యత అని అన్నారు. చెత్తను కాలువల్లో పడేయడం, కుప్పలు కుప్పలుగా పడేయడం చేయరాదన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి నగర పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. అన్ని విభాగాల సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, రాజు, లలిత, ఏసీపీ బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. సేవలో భాగంగా నగరపాలక సంస్థ ఇందులో మనం క్లీనింగ్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ లిమిట్స్ పరిధిలో ఉన్నవన్నీ కూడా మనము ఈ 2 వీక్స్ గాంధీ జయంతి ముందున్న 2 వీక్స్ స్వచ్ఛతా హీ సేవలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మన మున్సిపల్ బిల్డింగ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. లోపల బయట కూడా పరిసరాలు క్లీన్ చేసుకోవాలి. ఎవరి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి, ఎవరి ఆఫీస్ ఎవరి ఇల్లు వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ 1వ తారీఖున మనము వినాయక సాగర్లో కూడా
క్లీన్ చేయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో 2వ తారీఖున మనం ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు వేరియస్ యాక్టివిటీస్ పెట్టాం. దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, శానిటేషన్ వర్కర్స్కి, డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే చేశారో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఈ శానిటేషన్ అనేది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. కాలువలో చెత్త వేయడము, ఈ జీవీపీస్ అని మనం ఒక వీధిలో డంపులు వేయడము అలా లేకోకుండా మనం ఇంటింటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసింది కోరుకుంటున్నాం. విప్లవం వర్ధిల్లాలి అన్న నినాదంతో భారత స్వతంత్ర ఉద్యమంలో కెరటంలా ఎగిసిన యువకుడు భరత్ సింగ్ అని చిన్న వయసులోనే దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడిన మహావీరుడు భగత్ సింగ్ను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసు నుంచే విప్లవ పుస్తకాలను చదివి పెరిగాడని, యుక్త వయసు నుంచి స్వతంత్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, సరస్వతి శిశు మందిర్ పాఠశాల కరస్పాండెంట్ హేమంత్ కుమార్, తిరుమల శెట్టి రవిశంకర్, సురేందర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. భగత్ సింగ్ గారి యొక్క పాఠశాల భారతీయ జనతా పార్టీ కార్యదర్శులు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. భగత్ సింగ్ గారి ఆశయాల గురించి ప్రచురించాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 43 మంది విదేశీ భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. విదేశీ భక్తులు హోమంలో పాల్గొని మంత్రాలు పఠించారు. రష్యా, జర్మనీ, కెనడా దేశాలకు చెందిన 43 మంది భక్తులు కాణిపాకం వినాయక స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరందరికీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఇండియాకి రావడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, అందులో ఇండియాలో గొప్ప గొప్ప విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నదని తెలిపారు. అందులో ఈ దేవాలయానికి రావడం ఒక ప్రత్యేకత అని, ఈ దేవాలయంలో ఒక అతీత శక్తి ఉన్నదని తెలిపారు. అందుకే ఈ దేవాలయానికి రావడం జరిగిందని విదేశీ భక్తులు తెలిపారు. Came to India because we really love and enjoy the religion, and we came to this temple because we love the energy, and our friends recommended that this temple is one of the best temple, and we feel the great energy here, and for sure we will come back. Thank you. Which members? How many members? 43. Yes. Most of the people came from Russia. I came from America. Some people came from Canada. Canada, Russia. Next. Russia, Canada, America, Germany. Thank you so much. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కోట హర్జనవాడలో పిల్లల చేతికి అందే అంత ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగలడంతో విద్యుత్ షాకు గురై ఆవు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కార్వేటి నగరంలోని కోట హరిజనవాడలో పిల్లల చేతికి అందే అంత ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో విద్యుత్ షాకు గురై ఆవు మృతి చెందింది. పలుమార్లు మండల అధికారికి సిబ్బందికి తెలిపినా పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కోట హరిజనవాడ గ్రామ ప్రజలు రోడ్లపై నిరసన తెలియజేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు లారీని ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అతి వేగంతో వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది.
మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. లారీ రోడ్డుకు అడ్డంగా పక్కకు పడిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని చిత్తూరు, పుత్తూరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్కి ఘన స్వాగతం లభించింది. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు. తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారు ఆరోపించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇది నువ్వు కట్టిన ఆలయం కాదు కరుణాకర్ రెడ్డి. ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలు హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.